హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ వచ్చినాయి అనమాట. వాటికి ఎవరిని ఆడిషన్స్కి పిలుస్తారు అదంతా స్టార్ట్ అయ్యేది జూలై 27th, 25th, 27th స్టార్ట్ అవుతుందట. మనకి టెలికాస్ట్ అయ్యేది జియో హాట్స్టార్, స్టార్మా వాటిలో స్టార్ట్ అయ్యేదేమో ఆగస్ట్ 14th అంటే ఆగస్ట్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. ఇవైతే డేట్స్ వచ్చేసి కొంచెం అటు ఇటు ఉన్న ఆగస్ట్ మిడిల్‌లో అయితే మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆడిషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ మంత్ ఎండింగ్‌కి. సో, ఇదంతా పక్కన పెడితే ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. నాకు పక్కాగా వచ్చే ఒక 2, 3 నేమ్స్ అయితే కన్ఫర్మ్ అయినట్టు మనకైతే అనిపిస్తోంది. బట్ మిగిలిన వాళ్ళు కూడా 75% కన్ఫర్మ్ అనమాట. వాళ్ళెవరో నేమ్స్ చెప్తాను వినండి. ఫస్ట్ పల్లవి రామశెట్టి. పల్లవి రామశెట్టి మనకు తెలుసు కదా! 'ఆడది ఆధారం' సీరియల్‌లో చేసింది. ప్లస్ 'జాతిరత్నా'లో చేసి రీసెంట్‌గా తను ఎలిమినేట్ అయింది. సో, ఆ అమ్మాయి కన్ఫర్మ్‌గా వస్తుందట. రీజన్ ఏంటంటే తను ఇంతకుముందు ఎప్పుడు ఫోటోషూట్ తీపించుకోలేదు. ఈ మధ్య ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళ ఆహ్, సన్‌తో కన్వర్జేషన్ గావచ్చు. ఏ విధంగానైనా తనైతే తనకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. తను ఇంతకుముందు లేనంత యాక్టివ్‌గా ఇప్పుడుంటుంది. దానికి రీజన్ చూపిస్తున్నారేంటంటే, తను 'బిగ్ బాస్‌లో' రాబోతుంది. అందుకని కొంచెం ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటుంది. అంటే రేపు 'పల్లవి రామశెట్టి' అంటే ఎవరు అనేది తెలియాలి గదా! ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే తెలిసిపోతుంది. బట్ అందరికీ తెలియాలంటే తను కొంచెం యాక్టివ్‌గా ఉండాలని చెప్పి తను ఇప్పుడు యాక్టివ్ అవుతుందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఇంకొకడొచ్చేసి మనకు తెలిసిన 'శివ్' ఆల్రెడీ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ అని మనకు తెలుసు. ప్లస్ తను సీరియల్ 'మౌనరాగం' సీరియల్‌లోనే వాళ్ళిద్దరు పేరు ఫేమస్. ప్లస్ 'శివ్' గురించి మనకు బాగా తెలుసు. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో' తనకి ఇంజ్యూర్ అవ్వటం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. ప్లస్ వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ ఉంది. సో, ఆ 'శివ్' ఇప్పటికి 100కి 100% తను కూడా రాబోతున్నాడు. బట్ లాస్ట్ మినిట్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ అయితే మనం చెప్పలేం గదా! సో, ఇంకొకళ్ళు వచ్చేసి 'నూకరాజు ఆసియా' తెలుసు కదా! 'నూకరాజు' అయితే రాబోతున్నాడు. 'నూకరాజు' గురించి తన కామెడీ టైమింగ్ గురించి కూడా మనకు తెలిసిన విషయమే కదా! సో, 'నూకరాజు' రాబోతున్నాడు. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి పక్కాగా తెలిసిన న్యూస్ 'కావ్య'. 'కావ్య' వచ్చేసి 2, 3 టైమ్స్ అంటే నిఖిల్ ఎప్పుడైతే వచ్చి విన్ అయ్యి వెళ్ళాడో నెక్స్ట్ సీజన్‌లో 'కావ్య' వస్తుందని చెప్పి బాగా అంటే రూమర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా అప్పుడు చాలా 'బిగ్ బాస్' వాళ్ళు కూడా తను అప్రోచ్ అయ్యారు. బట్ తనైతే రాకపోవడానికి రీజన్ ఏంటంటే నిఖిల్ గురించి అడుగుతారు. కొంచెం కాంట్రవర్సీ అవుతుందని చెప్పి తను రాలేదనమాట. ఈసారైతే 'బిగ్ బాస్' సీజన్ 10 కంపల్సరీగా వచ్చే ఛాన్స్ 100కి 100% ఉంది. బట్ చెప్పాను కదా! లాస్ట్ మినిట్‌లో ఏమైనా మనం చెప్పలేము. ప్లస్ కావ్యకొచ్చేసి ఈసారి తను సీరియల్స్ కూడా ఏం ఒప్పుకోకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట. తను 'బిగ్ బాస్'లోకి రావడానికి యాక్సెప్ట్ చేసింది. అసలు నిజంగా కావ్య 'బిగ్ బాస్'లోకి వస్తే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. నాకైతే సూపర్ హ్యాపీ. ప్లస్ తేజస్విని గౌడ కూడా రాబోతుంది. సో, అది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.